బ్యాక్. ఈరోజు నుంచి మనం జావా నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఈ క్లాస్లో మనం జావా గురించి స్టార్ట్ చేద్దాం. నా నోట్స్ అన్ని ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ ట్యాప్ చేసి డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి చదువుకోండి. సో లెట్స్ డైవ్ ఇంటూ అవర్ జావా లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరు డెవలప్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్ ఆఫ్ యూఎస్ఏ 1991లో వీళ్ళే డెవలప్ చేస్తారు, ఓకేనా? ఒక నిమిషం. ఇట్ వాస్ కాల్డ్ బై జేమ్స్ గోస్లైన్. జేమ్స్ గోస్లైన్ అనేది జావా అని పెట్టాను. స్టార్టింగ్ దీన్ని జావా అని ఓక్ అనేవాళ్ళు, తర్వాత జావా అనడం స్టార్ట్ అయింది. ఈ జావా అనేది ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మీరు జావా చేయాలంటే, మీరు రన్ చేయాలంటే మీ జావా ప్రోగ్రామ్ని మీరు ఊప్స్ వాడాలి. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని షార్ట్ ఫామ్లో ఊప్స్ అంటారు, ఓకేనా? క్లాసెస్, ఫంక్షన్స్ అవన్నీ యూజ్ చేస్తాం. అవన్నీ మీకు డీటెయిల్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. జావా అనేది అడిగితే ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పండి, ఓకే? ఇది జస్ట్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు వెళ్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్, మీరు కొంచెం నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకోకండి. జావా జస్ట్ ఇంట్రడక్షన్. జావా అంటే ఏంటిది, అది ఎవరికైనా పెట్టిండ్రు, దాని ఒక ఇన్స్టాలేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సరేనా. జస్ట్ ఇక్కడైతే చిన్న మీకు తెలియాలి కాబట్టి చెప్తాను. జావా అనేది ఒక ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అది ఏంటి అంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదో అనేది మనకి తర్వాత వస్తాయంట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. దాన్ని ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనుకోండి, ఓకేనా? అది ఎవరు కనిపెట్టిండ్రు? జేమ్స్ గోస్లైన్ అని పెట్టిండు. అది ఎవరు డెవలప్ చేస్తారంటే సన్ మైక్రో సిస్టమ్స్ ఆఫ్ యూఎస్ఏ 1991లో చేస్తారు, ఓకేనా? ఇప్పుడు జావా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు బేసిక్గా ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉంటే కంపైలర్ లాంగ్వేజా, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అడుగుతారు. సో ఇది జావా అనేది బోత్ కంపైల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో జావా ఏం చేస్తారంటే, నువ్వు ఒక సోర్స్ కోడ్ దాట ఏ ఫైల్ అయినా నువ్వు .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తావు నువ్వు ఒక జావా ప్రోగ్రామ్. సో సోర్స్ కోడ్ నువ్వు రాసినా కానీ అది కంపైల్ అవుతుంది బైట్ కోడ్ అంటే 0s and 1s ఉంటుంది. మీ ఎందుకు బయట కోడ్ కన్వర్ట్ అవుతుంది? మిషన్కి ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అలా అర్థం కాదు కదా. ఇప్పుడు నువ్వు మ్యాథ్స్లో నువ్వు ఇట్లా రాస్తావు ప్రోగ్రామ్, జావా లాంగ్వేజ్ రాస్తావు, అది మిషన్కి అర్థం కాదు. మిషన్ కేవలం 0s and 1s మాత్రం అర్థమవుతుంది. సో అది ఏమవుతుంది, ఆ సోర్స్ కోడ్ అనేది యూజింగ్ బైట్ కోడ్కి కన్వర్ట్ అవుతుంది. ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? కంపైలర్లో రాస్తావు చూసినావా, ఆ కంపైలరే నీ జావా కోడ్ని, నీ ప్రోగ్రామ్ని 0s and 1s లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ కోడ్ అంటారు. ఎందుకంటే కేవలం మిషన్కి 0s and 1s అర్థమవుతాయి కాబట్టి ఆ లాంగ్వేజ్ని నువ్వు బైట్ కోడ్ వరకు కన్వర్ట్ చేస్తాడు. ఎవరు కన్వర్ట్ చేస్తారంటే కంపైలర్ అనేటోడే దాన్ని కన్వర్ట్ చేస్తారు. అందుకే కంపైలర్లో నువ్వు కోడ్ రాస్తావు, కంపైలర్ కన్వర్ట్ చేస్తారు మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో. అదే బైట్ లాంగ్వేజ్, బైట్ కోడ్కి. ఇప్పుడు ఈ బైట్ కోడ్ అనేది ఏమవుతుంది, మిషన్ కోడ్లకి మిషన్ కోడ్ ఇంటర్ప్రిటెడ్ ఇంటూ మిషన్కి అర్థమయ్యేటట్టు వెళ్ళిపోతుంది. సో ఈ ఫైనల్ కోడ్ అనేది మిషన్కి వెళ్ళిపోతుంది. పైన అక్కడ నేను పెడతాను డీటెయిల్గా. కంపైలర్ అంటే ఏంటిది, అసెంబ్లర్ అంటే ఏంటిది, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అక్కడ పైన యూట్యూబ్ మన వీడియో ప్లే అయ్యేటుంది కదా, పైన అక్కడ డాట్స్ పెడతాను, అక్కడ ట్యాప్ చేసి ఆ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది, అక్కడ చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేసినాక మీకు జేడీకే అండ్ జేఆర్ రెండు డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. దీని లోపల ఏముంటుంది, మనకు కావాల్సిన కలెక్షన్ ఆఫ్ టూల్స్ యూజ్ ఫర్ డెవలపింగ్ అండ్ రన్నింగ్. ఇప్పుడు మనకు కావాల్సిన, ఇప్పుడు మనం ఫస్ట్ ఇంకా ముందు వీడియోలో మనం ఇన్స్టాలేషన్ అండ్ సెటపింగ్ అవర్ జావా కోడ్ ఇన్ VS కోడ్ అని వీడియో ఉంది చూసారా, దీని ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో. ఏం చేసినాం, ఫస్ట్ మనం జేడీకే డౌన్లోడ్ చేసినాం. ఆ జేడీకేలో ఏముంటాయి, మన ప్రోగ్రామ్కి రన్ కావాల్సిన టూల్స్ అన్నీ అవి ఉంటాయి. సో జేడీకే అనేది నువ్వు డౌన్లోడ్ చేసినాం. తర్వాత ఈ జేడీకేని పార్ట్ సెట్ చేసినాం. ఆ వీడియోలో పార్ట్ సెట్ చేసి ఇప్పుడు ఎక్కడ రాస్తున్నావు, VS కోడ్లో రాస్తున్నావు. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో రాస్తున్నావు. దేంట్లో జావా ప్రోగ్రామ్ రాస్తున్నావు, రన్ చేస్తున్నావు, VS కోడ్లో రాస్తున్నావు కదా. అందుకే దీన్ని VS కోడ్ని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటారు. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ VS కోడ్ ఇంటెలిజెంట్ అన్న వాడచ్చు, నువ్వు ఏదైనా వాడచ్చు, ఓకేనా? అలానే మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసిన డెవలప్మెంట్ కిట్, దాంట్లో టూల్స్ ఉంటాయి ప్రోగ్రామ్కి రన్ చేయడానికి కావాల్సిన టూల్స్. JREలో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మన ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి
ఇప్పుడు అలో అని ప్రోగ్రామ్ టైప్ చేసి రన్ చేయగానే నీకు అవుట్పుట్ రావాలి కదా, ఎగ్జిక్యూట్ అయ్యి నీకు అవుట్పుట్ ఇచ్చడానికి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఓకే, ఈ విఎస్ కోడ్. ఓకే, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే విఎస్ కోడ్. ఓకే, ఇది రెడ్ లైన్స్ ఏమి ఉండవు, అన్ని తీసేసి క్లియర్ డాక్యుమెంట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. ఓకేనా, కొంచెం హ్యాండ్ అటెండ్ ఉన్నా సారీ, ఎందుకంటే నేను మౌస్తో చేస్తున్నాను, నేను నాకు పెద్ద అలవాట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం, సరేనా. జావాలో ఏం చేస్తావు, విఎస్ కోడ్ ఓపెన్ చేయి. నేను ఆల్రెడీ డెస్క్టాప్ పైన ఏం చేసిన అంటే జావా ఫైల్స్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. మీకు మంచి చెప్పాక చూడండి, ఫైల్ ఫస్ట్ చెప్పాక ఏం చేస్తా అంటే ఒక న్యూ విండో ఓపెన్ చేస్తున్నా, నేను క్లోజ్ చేస్తున్నా. నేను ఓపెన్ ఫోల్డర్, నేను డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, జావా ఫైల్స్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇలా నేను కొత్త ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు జావా ఫైల్స్లో ఫస్ట్ చూసిన నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటా. దాని పేరేం పెట్టాలనుకుంటున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, అలో డాట్ జావా. ఇప్పుడు నువ్వు జావా కోడ్ రాస్తున్నావు కాబట్టి డాట్ జావా రాస్తావు, పైథాన్ రాస్తే డాట్ పీవై అని రాస్తావు. ఓకే, C++ రాస్తే డాట్ సిపిపి అని రాస్తావు, అట్లా అనమాట. నువ్వు నీ ఫైల్ నేమ్ డాట్, నువ్వు ఏ లాంగ్వేజ్ రాస్తావు, నేను జావా రాస్తున్నావు కాబట్టి డాట్ జావా. ఇంకొకటి నువ్వు జావా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లెటర్ ఫైల్ నేమ్ క్యాపిటల్ ఉండదు, ఎంటర్ కొట్టేసిన. ఇప్పుడు నేనేం చేయాలా, పబ్లిక్ స్టాటిక్ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, ఇట్లా నువ్వు ఎంటర్ కొట్టేసి తర్వాత ఏంటది క్లాస్. ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేసినాం కదా, పబ్లిక్ క్లాస్. నీ క్లాస్ పేరు ఏంటిది, అలో కదా, అలో. ఓకే, ఈ క్లాస్ క్రియేట్ చేసినాం, అందుకే ఆ క్లాస్ లోపల మెయిన్ ఫంక్షన్ నేను చెప్తా, డీటెయిల్ రాద్దాం దీన్ని. అంటే జస్ట్ మెయిన్ అని టైప్ చేయండి, ఈ ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసినా కాబట్టి మెయిన్ అని కొడితే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత సౌట్ అని టైప్ చేస్తే ఇదంటే ఎట్లా వస్తుందంటే డైరెక్ట్గా మీరు ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోండి, జావా ఎక్స్టెన్షన్స్. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. సౌట్ ఇక నేను ఏం పెడదాం, ప్రతిసారి అలా వాళ్ళు ఎందుకు, ఈసారి ఏం పెడతాం చెప్పండి, హలో ఎవ్రీ వన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, అయిపోయింది. సెమీకాలన్తోనే ఎండ్ కావాలి. ఇప్పుడు ఇది చూస్తారా, దీన్ని రన్ చేస్తున్నా, ఇక టర్మినల్లో నాకు అవుట్పుట్ వస్తుంది. ఇది చూడండి, హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేది అవుట్పుట్ వచ్చింది, రైట్. ఇట్లా జావా కోడ్ రన్ చేస్తాం. ఇప్పుడు మనము దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. Ctrl+ అవుతా, సో దట్ కనిపిస్తుంది. ఇప్పుడు హలో ఎవ్రీవన్ అన్నది నాకు అవుట్పుట్ వచ్చి టర్మినల్లో. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం, ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. ఈ ఫస్ట్ చూసారా, ఈ ప్యాకేజ్ మనం క్రియేట్ చేయొచ్చు. ప్యాకేజ్ లోపల గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ప్యాకేజ్ ఒక అప్లికేషన్ చేసావు అబ్బా, దాంట్లో మళ్ళీ దానికోసం నువ్వు మళ్ళీ దాంట్లో అన్ని మంచి ఫంక్షన్స్ అన్నీ పెట్టేసావు. దాంట్లోకి నువ్వు ఇంకొక ఫంక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నావు. ఫంక్షన్ యాడ్ చేయాలంటే మళ్ళీ అదంతా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఆ ప్యాకేజ్లో నువ్వు అన్నీ వేసి ఉంటావు కదా, ఆ ప్యాకేజ్ని ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఈ ప్యాకేజ్లో ఏముంటాయంటే జస్ట్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయని అర్థం చేసుకోండి. ప్యాకేజ్ లోపల గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఈ పబ్లిక్ క్లాస్ అని మెయిన్ రాసాం చూసావా, ఈ క్లాస్ క్రియేట్ నువ్వు క్లాస్ లోపలనే రాయాలి ఏ కోడ్ అన్నా. తర్వాత ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్. ఈ వాయిడ్ అని చూసావా, ఈ వాయిడ్ అనేది ఏం చేస్తుంది, నీకు ఏం రిటర్న్ ఇవ్వదు. వాయిడ్ అంటే నల్, అంటే నీకు ఏం రిటర్న్ ఇవ్వదు అనేసి. సరే, ఇది స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చిన్న చూడండి. ఇప్పుడు ఫంక్షన్ అనే క్లాసెస్ ఉంటాయి. ఫంక్షన్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇది చెప్తా. ఇప్పుడు ఒక ఫంక్షన్స్ ఆర్ లైక్ ఒక చిన్న అనాలజీ లెక్క చెప్తాం. మీ ఏదో రిపేర్ వచ్చింది, పైప్ లీకేజ్ అనేది ప్లంబర్ బిల్స్, ప్లంబర్ అనేటోడు సాల్వ్ చేసేస్తారు.
ఇప్పుడు ఒకవేళ నీకు మొత్తం మౌస్ రిపేర్ అంతా కావాలంటే అట్లా గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఫంక్షన్స్ని క్లాస్ అంటారు. గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ని క్లాసెస్ అంటారు. అట్లా ఫంక్షన్స్ అన్ని గ్రూప్ అయినా అనుకో, అట్లా ఒక ఫంక్షన్ 2 3 4 అవన్నీ సిమిలర్ ఫంక్షన్స్ అన్నా కావచ్చు, ఆ సిమిలర్ మెథడ్స్ అన్నా కావచ్చు. ఇప్పుడు ఒక అడిషన్ చేయాలనుకుంటున్నారు మీరు, ఇప్పుడు అడిషన్ చేయాలనుకుంటున్నాను, అట్లా అన్ని అడిషన్ ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నాను. సో అడిషన్ అనే ఒక ఫంక్షన్ని అట్లా ఇవన్నీ గ్రూప్ చేసి ఒక క్లాస్లో పడేయచ్చు మీరు. సో ఆ క్లాస్ అంటే అదనమాట, గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ని క్లాస్ అంటారు. ఫంక్షన్ అంటే ఒక ఆపరేషన్ సింపుల్, ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ అట్లని కాదు, ఏదో చిన్న ఒక టాస్క్ కంప్లీట్ చేయాలంటే నువ్వు ఒక ఫంక్షన్ రాస్తావు ప్రోగ్రామ్లో. అట్లా గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఫంక్షన్స్ అన్నా మెథడ్స్ అన్నా వాటిని క్లాసెస్ అంటారు. ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అయితే ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి అన్న. సో ఇప్పుడు నేను క్లాస్ లోపల నేను ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో నేను ఫంక్షన్ రాయలేదు. ఫంక్షన్ రాయనందుకు సో స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసిన. స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే నువ్వు ఫంక్షన్ రాసినా రాయకపోయినా ఫరక్ పడదు అన్నమాట. ఏం రిటర్న్ ఈ పబ్లిక్ అనే ఏం చేస్తుందంటే ఇది ఓపెన్ టు ఆల్ అంట. నువ్వు ఎక్కడి నుంచి ఇప్పుడు ప్రోగ్రామ్లో ఎక్కడి నుంచి అన్నా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు ఆ మెయిన్ అనే క్లాస్ని, అందుకే పబ్లిక్. ఓకేనా. స్టాటిక్ అంటే నువ్వు ఫంక్షన్ యూజ్ చేయలేవు కాబట్టి స్టాటిక్ అనే వాడు. వాయిడ్ అంటే ఏం రిటర్న్ ఇవ్వద్దు వాడు. మెయిన్, ఈ మెయిన్ అనేది క్లాస్ నేమ్. ఓకేనా. తర్వాత స్ట్రింగ్స్ అనేది ఆర్గ్యుమెంట్స్, దానిలో కూడా సిస్టమ్ అవుట్ డాట్ ప్రింటర్ అని వాడతాం ఇప్పుడు. ఓకే, అక్కడ పైథాన్లో ప్రింట్ వాడతాం. ఎట్లా సి లాంగ్వేజ్ ప్రింట్ ఎట్లా వాడతావు, ఇక్కడ జావాలో సిస్టమ్లో అవుట్ డాట్ ప్రింటర్ అని రాస్తావు. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుండదు, సారీ. అర్థమైంది. ఇంకోసారి ఫాస్ట్ క్యాప్ చేస్తా. ఇది అనేది స్టాటిక్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తారు కాబట్టి స్టాటిక్ అనే వర్డ్ దానికి మనకు వస్తుంది. వాయిడ్ అంటే ఏం రిటర్న్ ఇవ్వదు. ఈ మెయిన్ అనేది క్లాస్ పేరు, క్లాస్ మెయిన్. ఓకే. థర్డ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఆర్గ్యుమెంట్స్. ఈ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్ అనేది నువ్వు ఇలా ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఎవ్రీవన్ అవర్ యూ అని టైప్ చేసి నువ్వు ఇక్కడ ఏం టైప్ రాస్తే అదే ప్రింట్ అవుతుంది. సిస్టమ్ అవుట్ ఏంటంటే ఇది ఒక ప్రింట్ చేసే ప్రింట్ చేస్తే ఇది ప్రింట్ చేయడానికే ఉంటుంది అనమాట సిస్టమ్ అవుట్ ప్రింటర్ అని. నువ్వు ఇక్కడ ఏం రాస్తే అదే అవుతుంది. ఏం రాద్దాం, ఏం రాద్దాం, హలో 1 and 2 ఆర్ నంబర్స్. ఏం రాస్తు చూడు, నువ్వు అక్కడ ఏం రాస్తే ఇక్కడ అదే వస్తుంది. 1 and 2 ఆర్ నంబర్స్ అని వచ్చింది. అట్లా అనమాట ఈ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింటర్ నువ్వు ప్రింట్ చేయడానికి వాడతావు. అర్థమైందా? తర్వాత ఇంకొక చిన్న టాపిక్ ఉంది, నేమింగ్ కన్వెన్షన్ అని. అది దాంట్లో ఈ వీడియో క్లోజ్ చేద్దాం. తర్వాత కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఆ చాప్టర్ నుంచి నేమింగ్ కన్వెన్షన్స్ అంటే 2 types ఆఫ్ కన్వెన్షన్స్ ఉంటాయి, పాస్కల్ ఇంకా క్యామెల్ కేస్ కన్వెన్షన్. పాస్కల్ కన్వెన్షన్లో క్లాసు ఇట్లా కాదు కానీ ఇక్కడ రాద్దాం. ఫస్ట్ మీరు కామెంట్స్ ఉంటాయి, ఇది డబుల్ స్లాష్ పెట్టినాకో ఇది రన్ కాదండి. ఇప్పుడు చూడు, క్యామెల్ కన్వెన్షన్ నేమింగ్ కన్వెన్షన్ అని పెట్టినా. సో ఈ లైన్ని కన్సర్వ్ అయ్యేది విఎస్ కోడ్ అంటే ఎక్కడైనా జావాలో డబుల్ స్లాష్ యూజ్ చేస్తే ఇది ఒక కామెంట్ లెక్క, హెడ్డింగ్ లెక్క. సో నేమింగ్ క్యామెల్ కన్వెన్షన్స్ ఉంటుంది. ఇంకోటి పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్. ఓకే, పాస్కల్లో ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను మనోజ్, హలో, తర్వాత క్లాసు,
ఫస్ట్ ఇట్లా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉన్నది. ఎగ్జాంపుల్ పక్కా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అన్న ఎప్పుడు పడక నేను ఎప్పుడన్నా అరే మీకు ఫస్ట్ సారీ ఫస్ట్ లెటర్ ఎప్పుడన్నా మీరు క్యాపిటల్ ఉన్నది క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ షుడ్ బి ఇన్ ఎలా పాస్కల్ కన్వెన్షన్లో ఉండాలి. పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్లో ఉండాలి పాస్కల్ క్లాస్ నేమ్ అనేది. ఇది పక్క. సో పాస్కల్ కన్వెన్షన్లో ఉండాలి. తర్వాత క్యామెల్ అంటే క్యామెల్ ఎట్లా వస్తుంది? చూడండి క్యామెల్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది రైట్. ఇట్లా ఫస్ట్ స్లోప్ వచ్చి తర్వాత ఇట్లా పైనకి వచ్చింది, ఇలా వచ్చినాయి క్యామెల్. సో అట్లా ఇలా క్యామెల్ ఇలా వస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. క్యామెల్ ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనోజ్ కుమార్, తర్వాత కుమార్ అనేది క్యాపిటల్ వస్తుంది. ఫస్ట్ లెటర్ స్మాల్, సెకండ్ లెటర్ తర్వాత నువ్వు ఎక్కడైతే తర్వాత క్యాపిటల్ ఉంటుంది, మిడిల్లో అనేది క్యాపిటల్. ఇక్కడ ఫస్ట్ లెటర్ అయితే ఇక్కడ స్మాల్ ఉండదు. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాడు అంటే ఫంక్షన్స్ నేమ్ షుడ్ బి ఇన్ క్యామెల్ కన్వెన్షన్, అది మ్యాటర్. ఓకే, అందుకే క్లాస్ నేమ్ అనేది ఎప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అంటే దేని కిందకి వస్తుంది? పాస్కల్ నేమింగ్ కన్వెన్షన్ కిందకి వస్తుంది. ఫంక్షన్స్ అని మనము ఈ క్యామెల్ కన్వెన్షన్లో రాస్తాం, అదే అనమాట. చూడండి క్లాస్ నేమ్ షుడ్ బి ఇన్ ఫర్ క్లాసెస్ వి యూజ్ పాస్కల్ కన్వెన్షన్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్. క్యామెల్ అంటే ఫన్నీగో మిడిల్లో వచ్చే లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఫంక్షన్స్కి గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఫంక్షన్స్కి క్యామెల్ కేసు కన్వెన్షన్స్ యూజ్ చేస్తారు. క్యామెల్ కేస్ కన్వెన్షన్ అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, మిడిల్లో క్యాపిటల్ ఉంటుంది. తర్వాత ఫర్ క్లాసెస్కి ఏం యూజ్ చేస్తాం? ఫర్ క్లాసెస్కి యూజ్ పాస్కల్ కన్వెన్షన్. పాస్కల్ కన్వెన్షన్ అంటే ఏంటిది? ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్, అది ఇది నేమింగ్ కన్వెన్షన్స్ అంటే. కాబట్టి నెక్స్ట్ మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్టిల్ ఫ్రీగా కామెంట్ సెక్షన్ పెట్టండి, ఏమైనా ఉంటే రిప్లై ఇస్తాను. ఇంకా నాయిస్ డిస్టర్బెన్స్ కానీ వీడియో క్లారిటీ కానీ అట్లాంటి ఏమైనా ఉంటే నాకు చెప్తే, సో దట్ నెక్స్ట్ వీడియో నేను వెరిఫై చేసుకోగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని. 547 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సపోర్ట్. ఇంకా మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ ప్లేలిస్ట్ కావాలి, మీరు నాకు కామెంట్ చేస్తే దాని కంటెంట్ అనేది చేస్తాను. ఓకే.